నమస్తే. సరదా సరదా సిగరెట్టు, దొరల్ తాగు బల్ సిగరెట్టు అని బ్లాక్ అండ్ వైట్ సినిమాలో అలనాటి కమెడియన్ రేలంగి పాడే పాట ఉంది. ఇప్పుడు అర్జెంటుగా ఆ పాటను గుర్తు చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇది దొరలు తాగే సిగరెట్ కాబోతోంది. అంటే సామాన్యుడికి చిక్కకుండా దక్కకుండా పోతోందన్నమాట. కాస్త దమ్ము కొట్టు గురు అని ఫ్రెండ్స్కి ఆఫర్ చేసే సాధారణ సిగరెట్టు ఇప్పుడు బంగారం కాబోతోంది. రేట్కు టాప్ గేర్ వేస్తూ ఎవరెస్ట్ ఎక్కిపోతోంది. పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అన్నాడు మహాకవి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో గిరీశం. మరి దున్నపోతైనా అవుతాడేమో కానీ పొగ తాగేందుకు ఆస్కారం లేకుండా ధర దంచేసేలా ఉండబోతోంది అని అంటున్నారు. ధూమపానం చేసేవారికి, అందున సిగరెట్ ప్రేమికులకు ఎన్నో రెట్లు దాని ధరను పెంచి మరీ చేదు నిజం చెప్పబోతున్నారట. కేంద్రం ఈ విషయంలో సీరియస్ గానే ఉంది అని అంటున్నారు. సిగరెట్ వల్ల ఆదాయం మాట ఎలా ఉన్నా అనారోగ్యాలైతే బోలెడొస్తున్నాయి. అందుకే సిగరెట్ ధరనే సామాన్యుడు కాదు కదా, దొరలైనా కొనలేని స్థితికి అమాంతం పెంచేస్తే ఆ వినియోగం అన్నది తగ్గిపోతుంది అని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారు అంటున్నారు. ఎక్సైజ్ డ్యూటీ భారీగా పెంచితే సిగరెట్టు మోయలేని భారమవుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సిగరెట్ ఒకటి ధర 18 రూపాయలుగా ఉంది. దీనిని ఏకంగా 4 అంటే 73 రూపాయలుగా ఒక్కో సిగరెట్ ధరను పెంచాలి అని చూస్తున్నారు. ఈ విధంగా చేస్తే 10 సిగరెట్లు కలిగిన ఒక పెట్టె ప్రస్తుతం 180 రూపాయలకు వచ్చేది. అది కాస్త 720 రూపాయలు అవుతుంది. రోజుకు ఈజీగా ఒక పెట్టె కాదు 2 కాల్చేసేవారు ఉన్నారు. పెరిగిన రేట్లతో ఒక పెట్టె కాదు కదా, ఒక్క సిగరెట్ కూడా కొనలేరు, కాల్చలేరు అని అంటున్నారు. ఇక కేంద్రం అయితే సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025లో ఈ ప్రతిపాదనలు పెట్టి అంతా సిద్ధం చేసింది అంటున్నారు. ఇక ఈ నిర్ణయం పట్ల దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అయితే పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక చెడు అలవాటును దూరం చేయడానికి ఈ రకంగా చేయాల్సిందే అని సపోర్టు చేస్తున్నారు. పాపం సిగరెట్టు ప్రేమికులు మాత్రం కింద మీద అవుతున్నారు. ఎందుకంటే వారికి సిగరెట్టు లేకపోతే డైలీ కాలకృత్యాలు సాగవు. మరేం చేస్తారో ఏంటో.